నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఓనర్లెవరో కిరాయిదారులెవరో తెలుసుకోవడంలోనే తెరాసకి రోజులు గడుస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని చిత్తారమ్మ కాలనీలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం. హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. డీటెయిల్స్ చూసినట్టయితే తెలంగాణ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర కొత్తగూడెం జిల్లాకు చేరుకున్నది. తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రాత్మకమైనదని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర కొత్తగూడెం చేరుకున్నది. కొత్తగూడెంలో కార్యకర్తల భారీ బైక్ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూనంనేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబరి పాషా, అయోధ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే సెప్టెంబర్ 11న పోరాటానికి పిలుపుకోవడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ పోరాటం నడుస్తూనే ఉంది. ఆ పోరాటంలో 5,000 మంది కమ్యూనిస్టులు మరణించారు. మొత్తం ప్రజాకారులందరూ ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారు. భూస్వాములందరూ ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ పోరాట ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుడు నిజాం నవాబు ఈ కమ్యూనిస్ట్ రాజ్యం అవ్వకుండా ఉండటం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్తో కుమ్మక్కయ్యి ఇది మేము కలుపుతున్నామని చెప్పి విలీనం చేసిన రోజు సెప్టెంబర్ 15. ఆ విలీనం ఎవరి వల్ల అయింది? అప్పుడు బీజేపీ ఉందా, అప్పుడు టీఆర్ఎస్ ఉందా? అప్పుడు ఆనాడు పిలిపించింది కమ్యూనిస్టులే. అదేవిధంగా 5,000 మంది చనిపోయింది కమ్యూనిస్ట్. ఇక హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జిల్లా అధ్యక్షులు కె రమేష్ మరియు ఎస్ కుమార్ అధ్యక్షతన నిర్వహిస్తున్న మీటింగ్కు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కె చంద్రయ్య మరియు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ గోపి, రజక అధికార ప్రతినిధి చాతురాజు విజయ్ కుమార్ రజక హాజరయ్యారు. రజక కులస్తులకు 2 బడ్జెట్లో అనగా 2018 మరియు 2019 సంవత్సరంలో కేటాయించిన 450 కోట్లు తక్షణమే ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మంది దరఖాస్తు చేసుకోగా 5,000 మంది రజక లబ్ధిదారులకు మాత్రమే, అది కూడా ఒక్కొక్కరికి 50,000 చొప్పున అందజేశారు. మిగిలిన 46,000 మంది లబ్ధిదారులకు 426 కోట్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 28 లక్షల రజక జనాభా ఉంది. కావున రజకులకు కార్పొరేషన్ను ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించి డైరెక్టర్ను నియమించాలని ప్రభుత్వంకు విన్నవించుకుంటున్నారని అన్నారు. వచ్చినటువంటి మిత్రులందరికీ శుభాభివందనాలు. మీడియా మిత్రులకి ప్రత్యేక వందనాలు. ఈ ప్రభుత్వం మీడియా ద్వారానే మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం, 12 ప్రెస్ మీట్లు, ఇది 13వ ప్రెస్ మీట్లు నిర్వహించడం జరుగుతుంది. అయితే కులవృత్తి చేసిన వారికి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. హెల్త్ కార్డు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే కులవృత్తి చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతున్నారు. కాబట్టి కార్పొరేట్ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు మేము అడిగాం. మాకు ఈ బడ్జెట్లో కూడా అన్యాయం జరిగింది. 2019 బడ్జెట్లో కూడా, మొన్న చేసిన బడ్జెట్లో కూడా రూపాయి కూడా మాకు కేటాయించలేదు. కాబట్టి తక్షణమే రజకులని మేము కూడా ఓటేసి గెలిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. తప్పకుండా మేము గెలిపించిన దాంట్లో మేము కూడా భాగస్వామ్యం. కాబట్టి ప్రభుత్వం మా పైన చిత్తశుద్ధి ఉంటే, మేము ఓటు వేసినట్టు ఉంటే కంపల్సరీగా మాకు విడుదల చేయాల్సినటువంటి 426 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వము ఏదైతే ఉందో రజకులకి చాలా అన్యాయం జరిగింది. ఇది సరైన పద్ధతి కాదు. మేము కూడా ఓటేసి గెలిపిస్తున్నాం. అదేవిధంగా రాజకీయం కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి వచ్చే కార్పొరేట్ ఎన్నికల్లో మాకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇకపోతే ఎన్నో మేము ప్రెస్ మీట్ల ద్వారా చెప్పాం. ఇంటి యజమాని చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే డిటర్జెంట్ వాడడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అది తప్పకుండా మీరు ఆ హెల్త్ కార్డు ఇచ్చే ప్రయత్నంలో మీరు కార్యాచరణ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే రిజర్వేషన్ అన్నప్పుడు మన రజకులు 17 రాష్ట్రాల్లో వస్తే ఎస్సీగా ఉన్నారు, 12 రాష్ట్రాల్లో ఓబీసీగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులని ఎందుకు ఎస్సీగా చేర్చట్లేదని చెప్పి మేము ఈ విధంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎప్పుడైతే 50% కన్నా ఎక్కువ జనాభా ఎక్కువ రాష్ట్రాల్లో
రజకు ఎస్సీగా ఉన్నారు కాబట్టి మిగతా 12 రాష్ట్రాలు తప్పకుండా మీరు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపిస్తే, ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం మాకు రాష్ట్రంలో ఒక తీర్మానం చేసింది, వాళ్ళు మేనిఫెస్టో పెట్టడం జరిగింది, రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణ కేంద్రంలో వైశ్య భవనంలో గత 3 సంవత్సరాలుగా హోమం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆఖరి రోజు కావడంతో పూర్ణాహుతి కార్యక్రమాలు చేపట్టిన శ్రీ గాయత్రి మహాయజ్ఞం 45 రోజులుగా ఆర్యవైశ్య భవన్ సిద్దిపేటలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు పూర్ణాహుతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహస్ర గాయత్రి మహాయజ్ఞం పూర్ణాహుతి ఈరోజు యజ్ఞ బ్రహ్మ పూజ శ్రీ దార్శనికత తత్వవేత్త విదుషిమణి పండిత నీరాజమాత ఓరుగంటి లక్ష్మీదేవి ఝాన్సీ రాణి అవార్డు గ్రహీత మిర్యాలగూడ గారు వారి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక మెదక్ గురుకుల ఆశ్రమం నుంచి సునీత గజ్వాల్ నుండి సత్యాదేవ్ పండితులు మరియు సిద్దిపేట వేద ప్రచార సమితి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఈరోజు సిద్దిపేట జిల్లాలోని సహస్ర గాయత్రి హోమం జరుగుతుంది. ఈ సహస్ర గాయత్రి హోమము సిద్దిపేటలో గత 16 సంవత్సరాలుగా వచనానికి అనుకూలంగా ఋతుసంధిషు రోగాః జాయంతే తేషాం ఉపశమనార్థం పాకయజ్ఞాః అని మనకు శాస్త్రాలు చెప్పినాయి. ఇందులో ఋతువులు మారుతున్న సమయంలో విశిష్టంగా వర్ష ఋతువులో కొత్త నీరు మురికినంతా కొట్టుకొని తీసుకొని వస్తుంది కనుక విశేషంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జరుగుతాయి. వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి పాకయజ్ఞాలు అనేటటువంటివి చేయబడాలి, పెద్ద ఎత్తున అగ్నిహోత్రాలు చేయబడాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ ప్రేమానందం గారు సిద్దిపేటలో గత 16 సంవత్సరాలుగా వర్ష ఋతువులో ఈ మహత్తరమైనటువంటి విశిష్ట హోమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఆర్య వైశ్య భవనంలో ఈ అగ్నిహోత్రము కొనసాగింపబడుతుంది. ఈరోజు వాతావరణ శుద్ధి కొరకు, మనశ్శాంతి కొరకు, ఆత్మోన్నతిని ఉద్దేశించి ఈ సహస్ర గాయత్రి మహాయజ్ఞం ఇక్కడ నిర్వహించబడుతుంది. వేద ప్రచార స్వాధ్యాయ సమితి ద్వారా గత 16 సంవత్సరాల నుంచి స్వాధ్యాయ సమితి ద్వారా గత 16 సంవత్సరాల నుంచి ఈ శ్రావణ మాసంలో చాతుర్మాస యజ్ఞాన్ని నిర్వహించబడుతుంది. ఇది వాతావరణ కాలుష్య నివారణ కోసమని దయానంద సరస్వతి యొక్క ఉద్దేశం ప్రకారంగా 4 వేదాల నుంచి సూక్తాలు తీసుకుని ఈ వాతావరణ కాలుష్య నివారణ గురించి మేము ఈ యజ్ఞ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సిద్దిపేటలో ఎన్ని దేవస్థానాలు ఉన్నాయో అన్ని దేవస్థానాల్లో కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఇది 16వ వార్షికోత్సవం. గత వైశ్యభవన్లో 3 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది వాతావరణ శుద్ధి కోసం చేస్తున్నాము. లోక కళ్యాణార్థమే చేయబడినటువంటి గతం. ఈ పూర్ణావతి గురించి కన్యాగురుకులం ఆర్ష అనుసంధాన కేంద్రం కన్యాగురుకులం నుంచి, దయానంద కన్యాగురుకులం మాందాపూర్ నుంచి, గజ్వేల్ నుంచి సత్యదేవని ఇలా పండితులను పిలిచి ఈ పూర్ణావతికి ఆహ్వానించి వారితో ఈ పూర్ణావతిని జరిపిస్తున్నాము. కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్ ఇంద్రానగర్ చిత్తారమ్మ కాలనీ ప్రాంతంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంద్రానగర్ ప్రాంతంలో మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన అనేక మంది నిరుపేద ప్రజలు నివసిస్తున్నారు అని, వారికి కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందని అన్నారు. అవసరమైతే మా జీతాల నుండి డబ్బులు పెట్టి పేద ప్రజలకు కరెంటు ఇప్పిస్తామని తెలిపారు. అనంతరం చిత్తారమ్మ బస్తీలో హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే కృష్ణారావు, ఇక జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ నరేంద్ర ఆచార్య, సతీష్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు జ్యోతిరావు పద్మ, అధికారులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా బాధ్యత తీసుకొని ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో
పరిసర ప్రాంతాల్లో చెట్లు పెట్టడమే కాకుండా రక్షించుకునే బాధ్యత ఎప్పుడైతే తీసుకుంటాడో ఈ హైదరాబాద్ అనేది ఇంకా గ్రీన్గా పొల్యూషన్ లేకుండా గతంలో ఏ రకంగా హైదరాబాద్ ఉండేదో పచ్చదనంతో ఆ రకంగా కాంక్రీట్ జంగల్గా మారినటువంటి ఈ ప్రాంతాలను మళ్ళీ హరితవనంగా మార్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరులపైన ఉంది కనుక దానిలో అందరూ కూడా పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తీగల్ల గంగామణి ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కార్యక్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి కాలనీలో శ్రమదాన కార్యక్రమం పరిశుభ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు గ్రామ కార్యదర్శి స్వప్న, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అశోక్ గౌడ్ మాట్లాడుతూ మంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 30 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అక్బర్ నగర్ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. 80 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం హర్షదాయకమన్నారు. సర్పంచ్ తిరుమల గంగామణి, నాయకులు ప్రసాద్, రాష్ట్ర యువజన నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామ ప్రజలు వారికి రుణపడి ఉంటామని కొనియాడారు. మన కేసీఆర్ గారు చేపట్టిన 30 రోజుల ప్రణాళిక భాగంగా ఈరోజు అక్బర్ నగర్ గ్రామంలో అందరం కలిసి ఈరోజు క్లీన్ చేయడం కానీ, రోడ్ల వెంట మట్టి వేయడం కానీ, బ్లేడ్ ట్రాక్టర్తో లెవెల్ చేయడం కానీ ప్రతి ఒక్కరు సహకారంతో మేము అందరం చేయడం జరుగుతుంది. చాలా చక్కగా ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ వచ్చేసి చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి వరకు. అందరూ మా ఊరికి కూడా పోచారం సార్ గారి సహకారం బాగుంది. ఆయన సహకారంతో మేము ఇలాంటి పనులు ఇంకా ఎన్నో చేసుకుని ఇంకా మంచిగా అభివృద్ధి పనులు చేపడతామని నేను తెలియజేస్తాను. నిర్మల్ జిల్లా ముత్తోలు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వెంకటాపూర్ సర్పంచి సాయినాథ్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 30 రోజుల గ్రామాభివృద్ధి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో చేపట్టుతున్న పారిశుద్ధ పనులను చేపట్టారు. గ్రామంలో స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తన వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టుతున్న 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మొక్కల పెంపకం, పచ్చని వాతావరణం వలన కలిగే లాభాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ రమ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళల ఆధ్వర్యం లోపల ఈ శ్రమదానం అనేటటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మొదట మెయిన్ రోడ్డుకు క్లీన్ చేసి, సెకండరీ ఈ విలేజ్లో ఉన్నటువంటి సబ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ రోడ్స్కి క్లీన్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి ఒక డ్వాక్రా గ్రూప్ మహిళలు ప్రతిరోజు ఒక 2 గ్రూపులు చొప్పున డివైడ్ చేసి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వారి పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం ఈ ప్రణాళికలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్సు, ఉప సర్పంచ్, అదేవిధంగా కారోబారి, ఈ పంచాయత్ సెక్రటరీ, గ్రామ ప్రజలందరూ భాగస్వాములై ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని కోరుకుంటూ ముగిస్తాం. పుల్లల చెరువు మండలం రాచకొండ గ్రామానికి చెందిన శివసేన ఫౌండేషన్ ప్రతినిధి లేళ్ల శివ బంగారెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి పంచాయతీలో ఉన్న మానసిక వికలాంగులకు అవసరమైన బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి లేళ్ల శివ బంగారెడ్డి మాట్లాడుతూ ఈ సంస్థ మిత్రులతో కలిసి స్థాపించి లేని వాళ్లకు మానసిక అనాథలకు ప్రతి ఏడాది సాయం చేస్తామని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, ఈ సంస్థకు పెద్దలు, రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్లల చెరువు ఎర్రగొండపాలెం మండల వైసీపీ నాయకులు, సంస్థ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సేవా సంస్థకి మనము ఎందుకు ఈ ఫౌండేషన్ దాదాపు చేస్తుంది ఈ బట్టలు అనేది మనం ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే, వాళ్ళ పరిస్థితి చూసి ఎవరైనా కానీ తెలుసుకుంటారు, వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళకి మనం ఏదో ఒకటి సహాయం చేయాలి, మనకు కూడా మనం అందరము వాళ్ళకి ఏదో రకంగా మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో కొద్దిగా ప్రతి ఒక్కరు ఇవ్వాలి. దీన్ని నేను అందరికీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ ఆర్ఆర్ ఫౌండేషన్ అనే మన బంగారెడ్డి దాదాపు వీళ్ళ మిత్రులు దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను చూస్తూనే ఉన్నాను సోషల్ మీడియాలో. ఎక్కడైనా ఏదైనా ఒకటి సమస్య వచ్చింది, ఎక్కడ ఏది జరిగిందంటే ఎమ్మటే వీళ్ళు మిత్రులందరూ దాదాపు చదువుకున్న మిత్రులందరూ కలిసి అనంతపురం కానీ, కర్నూలు కానీ, ఒంగోలు కానీ వీళ్ళు అక్కడెక్కడ ఉన్నారు, వీళ్ళందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి వీళ్ళ వంతు సహాయంతో అన్ని చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో మనోడు చేసే ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నాను.
కానీ ఇట్లాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ ఫౌండేషన్కి తగు వసతులు కానీ వీళ్ళకి రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి ఏమేమి కావాలో పెద్దలు ఎవరైనా కానీ సహకరించి వాళ్ళకి ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనం ఈ ఫౌండేషన్కి ముందుగా అందరం కలిసి ఇంకోసారి ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఒకరికి నలుగురు చెప్పుకొని ఈ ఫౌండేషన్ గురించి మనం 10 మందికి చెప్పి ఇంకా ఈ సేవా సంస్థకి మనము ప్రోత్సహించి మన వంతు సాయం కూడా మనం ఈసారి నుంచి చేద్దామని పెద్దల్ని అందరినీ కోరుచున్నాను. ఇట్లు వీరికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మీడియా మిత్రులకు కానీ నేను అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాను. తప్పుడు దావాలకు రాకుండా ఫౌండేషన్ శాశ్వతమైనటువంటిది, ఎస్ఎస్ ఫౌండేషన్ చాలా మంచిది అనేటువంటి భావన కూడా సంపాదించుకోవాలని యువకుడు మనోడే కాబట్టి నేను వారికి ఈ మాట కూడా విన్నవిస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తాను. టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ స్నేహం కరెక్ట్గా అర్థమైపోయిందని రాష్ట్రంలో తెరాస పార్టీకి నూకలు చెల్లాయని, ఓనర్లెవరో కిరాయిదారులెవరో తెలుసుకోవటంలోనే రోజులు గడుస్తున్నాయని, ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ పాగా వెయ్యడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఎల్బీ నగర్లో కార్యకర్తల సమావేశానికి వెళ్తూ మార్గమధ్యంలో V3 న్యూస్తో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు నూకలు చెల్లినాయి, గొంతులు పెగులుతున్నాయి. బీజేపీ దాటికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. పాలన మీద ముఖ్యమంత్రి దృష్టి సారించలేక వారికి ఓనర్ లెవెల్లో కిరాయిదారులు తేల్చుకోవడంలోనే కాలం గడిచిపోతుంది. ఖచ్చితంగా బీజేపీ తెలంగాణ పాగా వేయటం ఖాయము. ఇవాళ చాలా స్పష్టంగా యువత పెద్ద ఎత్తున బీజేపీలో చేరి ఈ కల్వకుంట్ల కుటుంబము, కల్వకుంట్ల అవినీతి పాలించే విముక్తి కోసం బీజేపీని ఆశ్రయిస్తున్నారు. ఈ మజ్లిస్, ఈ టీఆర్ఎస్ యొక్క ఈ మైత్రి ఏదైతుందో ఇది తెలంగాణకు చేస్తున్న చేటును 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యామ్నాయ వేదికగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఇవ్వబోతోంది. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మందుబాబులకు అడ్డాగా మారింది. కమన్పూర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని హాస్పిటల్కు వచ్చే పేషెంట్లకు అక్కడ ఉన్నటువంటి మందు సీసాలను చూసి హాస్పిటల్కు రావడానికి భయపడుతున్నారని కమన్పూర్ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సంబంధిత అధికారులు స్పందించి ఆకతాయిల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్టెక్స్ ప్రాంతానికి చెందిన పవర్ అశోక్ అనే యువకుడు ఈ నెల 8న చెన్నూరు నుండి బెల్లంపల్లికి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అశోక్ను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అశోక్ డిప్లొమా పూర్తి చేసి పై చదువుల నిమిత్తం ఆర్థిక స్తోమత సరిపోక చదువు చాలించాడు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం అశోక్ది. స్నేహితులందరూ కలిసి అశోక్ను బ్రతికించుకోవాలని పడే తపన చూస్తుంటే స్నేహం అంటే ఇదేరా అనిపిస్తుంది. మిత్రులందరూ కలిసి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి కాల్టెక్స్ నుండి బజార్ వరకు విరాళాల సేకరణ చేశారు. వీరి తపన గొప్పదే కానీ అశోక్ను మాత్రం బ్రతికించుకోలేకపోయారు. స్నేహం గొప్పదే, స్నేహానికన్నా మిన్నా లోకాన లేదురా అని ఊరికే అనలేదు కదా. స్నేహితుని బ్రతికించుకోవడం కోసం వీరి ఆరాటం అందరినీ కూడా కట్టిపడేసింది. అయినా ఈ స్నేహితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మన బెల్లంపల్లి కాటేజ్ 34 వార్డులోని పవర్ అశోక్ అనే యువకుడికి చెన్నూరులో యాక్సిడెంట్ అవ్వడంలో మన యూత్ 34 వార్డు యూత్ అందరూ కలిసి ఎంతో అంత మా దృష్టికి వచ్చిన దానికి ఏదో సహాయం చేయాల్సినది కోరుకుంటున్నాం. ఇతరులు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. బెల్లంపల్లి కాల్టెక్స్ చెందిన ఈ పిల్లగాడు 3 రోజుల కిందట రోడ్ యాక్సిడెంట్లో చెన్నూరు నుండి బయలుదేరి రాగా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సొంత బాబాయ్ వాళ్ళ ఇంటి నుండి రాగా నైట్ ఓవర్ టైంలో ఒక కారు ఢీ కొట్టి జరగడం అయింది. తను చాలా సీరియస్గా ఉంటున్నాడు. చాలా నిరుపేద కుటుంబం. మనందరం ఒక 5 రూపాయలైనా 10 రూపాయలైనా ఒక మంచి కార్యక్రమాన్ని ముందు అడిగేస్తే తప్పులేదండి. మీ తోచినంత 5 రూపాయలైనా 10 రూపాయలైనా ముందు అడిగేసి తన నిరుపేద కుటుంబానికి ఎంతో కొంత సాయం చేయదలిసింది. 34వ వార్డు నుండి యూత్ అందరం కలిసి బెల్లంపల్లి పట్టణం నుండి మన వంతు తనకు సాయం చేద్దామని ముందడిగేసామండి. ప్లీజ్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటే పేటిఎం ద్వారా కానీ, గూగుల్ అకౌంట్ ద్వారా కానీ, ఇతర అకౌంట్ ఏదైనా పర్లేదు, మన వంతు ఎంతో కొంత సాయం చేద్దాం. ప్లీజ్ దయచేసి మనందరం కలిసి తనని ఆదుకుందాం. దయచేసి అందరూ ముందుకు రండి. ఇలాంటి సేవ మనం ముందు చేస్తే మనకు కానీ, మన మిత్రులకు కానీ, ఇంకెవరికైనా మన ద్వారా ఎదుటి వాళ్ళకి ఇంకేమైనా మేము ముందడిగైనా కూడా మేము రెడీగా ఉన్నాం. ప్లీజ్ దయచేసి మీకు తోచినంత సాయం చేయకండి. ప్లీజ్ సేవ్ ద అశోక్. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుంటే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి.
పంట సాగు మొదలుపెట్టి 2 నెలలు గడుస్తున్నా యూరియా కొరత రైతన్న కళలో మాత్రం పంటపై ఆశలు వదిలేలా చేస్తున్నాయి. గత 3 రోజుల నుండి రైతన్నలు వ్యవసాయ కమిటీ కేంద్రాల వద్ద బారులు తీరారు. నిద్ర ఆకలి మాని పంట పొలాలను దక్కించుకునే ప్రయత్నంలో సొమ్మసిల్లి పడిన దాఖలు కూడా ఉన్నాయి. ఒకే లోడు లారీ రావడంతో జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న రైతులంతా ఒకేసారి రావడం పూర్తి స్థాయిలో యూరియా సమకూర్చలేకపోతున్నారు. కాలంకి తగిన వర్షం లేకపోవడంతో దానితో పాటే యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను కన్నీటి బాధలను తప్పించి త్వరగా రైతుల పరిష్కారం చూపాలని కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓనర్లెవరో కిరాయిదారులెవరో తెలుసుకోవడంలోనే తెరాసకి రోజులు గడుస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో నేటి ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని చిత్తారమ్మ కాలనీలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం. హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్.